సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేసే స్థాయి కేటీఆర్ కు లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రెస్ క్లబ్ లో కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. 72 గంటల డెడ్ లైన్ అంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డెడ్ అయిన పార్టీకి డెడ్ లైన్ పెట్టడం ఏంటని సెటైర్ వేశారు. వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి, గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. కేటీఆర్ తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ఆయన డెడ్ లైన్ పెట్టినాం, నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్లో లేరు, మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తాం. ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు, అది కాదు వేదికలు. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తానండి, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ